కూడి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు తన రెక్కల నీడలో మనలందరినీ కాచి కాపాడి మరి కృప చూపించినందుకు ఎంతైనా మనం ఆయన రుణస్థులము. మరి ఈ దినాన కూడా దేవుని సన్నిధిలో కొద్దిసేపు అందరం కూడా దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం చూద్దాం. ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలను దేవుని వాక్యం మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగములో నవధన్యతలు అనేటువంటి 9 అద్భుతమైనటువంటి దేవుడు కొన్ని మాటలను అక్కడ ఆయన బోధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ నవధన్యతలలో ఒక ధన్యత ఏంటనంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. గమనించినట్లయితే ఈ రోజున ప్రభు నా హృదయంలో ఉంచిన మాట సమాధానము. ఏంటంటే సమాధానం. ఈ సమాధానమును గురించి చాలామంది కూడా అనేక మంది కూడా వెతుకుతూ ఉంటారు. అపోస్తులైన పౌలు అంటాడు, సమాధానమును వెతికి వెంటాడము అంటాడు. అంటే సమాధానమును వెతికి వెంటాడాలి అంటే అది దొరికేటటువంటిది కాదు. సమాధానము దొరికేటువంటిది ఈజీగా అయితే కాదు. ఎందుకు అంటే సమాధానము అందరి గృహాలలో మనము చూడాలని కోరుకుంటాం. వ్యక్తుల మధ్య సమాధానం ఉండాలి, కుటుంబాల మధ్య సమాధానం ఉండాలి. అట్లాగే దేశాల మధ్య కూడా సమాధానం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే మీరు చూస్తున్నారు లేదో, ఇరాన్ దేశానికి అమెరికా దేశానికి ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నప్పుడు శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ శాంతి చర్చలు ఒకరోజు జరుగుతాయి, రెండో రోజు వచ్చి వాళ్ళు అంటారు విఫలమైపోయి అంటారు. అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటి? సమాధానం అక్కడ కలగటం లేదు, సమాధానం రావటం లేదు. మనిషిని మధ్య కూడా సమాధానము ఉండటం లేదు. గమనించండి, ఒక పొలానికి ఆనకట్ట ఉంటుంది. ఆనకట్ట ఉండినప్పుడు అది ఏం జరుగుతుంది? ఆనకట్ట ఎప్పుడైతే ఉంటాయో ఏ విధమైనటువంటి జంతువులన్నీ కూడా ఆ పొలంలోనికి రాకుండా ఆనకట్ట ఎంతగానో ఉపయోగపడుతున్నట్లుగానే మనుషుని యొక్క హృదయానికి కూడా ఆనకట్ట అవసరం. ఎప్పుడైతే మనుషుని యొక్క హృదయానికి కూడా ఆనకట్ట ఉండగలుగుతుందో మన హృదయానికి కూడా బయట నుంచి అనేకమైనటువంటివి చెడిపోయినవి, అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటివన్నీ కూడా మన హృదయంలోనికి రాకుండా ఒక ఆనకట్టలాగా ఉండి అవి మన హృదయాన్ని కాపాడగలుగుతాయి. గమనించండి, హృదయానికి ఆనకట్ట లేకపోతే గమనించండి ఆ వ్యక్తికి సమాధానం అనేటువంటిది ఉండదు ఇక. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇదిగో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని యేసు ప్రభు వారు చెప్పారు. మన జీవితంలో కూడా అనేక మంది వ్యాధుల చేత సమాధానం లేదు, అనేక మంది బాధల చేత సమాధానం లేదు, అనేక మంది కుటుంబాల మధ్య పరిస్థితులు చక్కగా లేక సమాధానం లేదు. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి అనేక రీతిలుగా ఖర్చు పెట్టుకుని ధనాన్ని వ్యయమును చేసుకుని అనేక రీతిలుగా బాధపడిన తర్వాత యేసుప్రభు వారు ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టుకున్నదో యేసుప్రభు వారు అడిగారు, ఎవరు నా వస్త్రపు చెంగు ముట్టుకున్నారు అంటే ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి నేనే అన్నప్పుడు ప్రభువారు ఆమెతో చెప్తారు, నువ్వు సమాధానము గలదానవై పొమ్ము అంటాడు. అంటే దాని అర్థం అప్పటి వరకు కూడా ఆమె జీవితంలో సమాధానం లేదు.
వ్యాధుల చేత, బాధల చేత తన జీవితం అంతా కూడా నలిగిపోయి అనేక విధాలుగా నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేనే గనక అనారోగ్య పాలైపోతే నా కుటుంబం ఏమైపోతుంది, చిన్నాభిన్నమైపోతుంది, హృదయంలో జీవితంలో సమాధానం లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు అంటున్నారు, నువ్వు సమాధానము గలదానవై పొమ్ము. అనగా ఎప్పటి వరకు లేనటువంటి, అప్పటి వరకు ఎంతో భయము, ఆందోళన కలిగి ఉన్నటువంటి తన జీవితంలో ఎప్పుడైతే తన వ్యాధి నెమ్మదించబడినదో, తనకు స్వస్థత కలిగినదో, వెనువెంటనే తన హృదయంలో ఉన్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితులన్నీ తొలగిపోయి ఇప్పుడు నెమ్మదిగా వెళ్ళి సుఖంగా జీవించగలుగుతుందంట. అనేక మందికి నిద్ర కూడా రాదు, పరిస్థితులను బట్టి నిద్ర కూడా రానటువంటి ఆందోళన, కలవరము, ఎంతో హృదయం అంతా అలజడితో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రభువారు అంటున్నాడు, ఇదిగో అలజడులంతా కూడా తొలగించాను, వెళ్ళి నువ్వు నెమ్మదిగా నువ్వు బ్రతుకు. ఎవరేయగలుగుతారు ఈ సమాధానాన్ని? ఎవరేయగలుగుతారు అని మనం చూడగలిగితే ఏ వ్యక్తి అయినా మనకు సమాధానం ఇవ్వగలుగుతాడా? లేదా ఏ గవర్నమెంట్ అయినా మనకు సమాధానం ఇవ్వగలుగుతుందా? గమనించండి, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారైనా మనకు సమాధానం ఇవ్వగలుగుతాడా? ఈ భూలోకములో ఏ వ్యక్తికి కూడా ఎవరు కూడా సమాధానము ఏ వ్యక్తి ఇవ్వలేడు, ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు, ఏ అధికారి కూడా ఇవ్వలేడు. కానీ ఇచ్చేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభువారు పుట్టినప్పుడు, ఆయన పుట్టబోయే ఆ సందర్భంలో ప్రవక్త అయిన యెషయా గారు చెప్తాడు, ఏమన్నా తెలుసా? ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వస్తాడు. ఎలా వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త, అనగా సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా వచ్చాడంట యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అక్కడే సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభువారు మాత్రమే సమాధానాన్ని అనుగ్రహించే వ్యక్తి అయి ఉన్నాడు. చూడండి ఒక్క మాట, పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు కనుక మీరు చూడగలిగితే, యోహాను సువార్త, గాస్పెల్ జాన్, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 20వ అధ్యాయము, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానమును కలుగునుగాక అని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భయాందోళనలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకు సమాధానాన్ని అనుగ్రహించే వ్యక్తి ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యులంట ఆ యొక్క యూదులకు భయపడి ఇంటి తలుపులన్నిటిని కూడా మూసుకున్నామో, మేము ఆరాధిస్తున్నాము, మేము ఇక్కడ కూడి ఉన్నామని తెలిస్తే మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పి భయాందోళనలో ఉన్నటువంటి వారి మధ్యకు ప్రభువు వచ్చారంట. ప్రభు వచ్చి అని అంటున్నాడు, ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, సమాధానాన్ని ఎవరిస్తారు? యేసయ్య మాత్రమే సమాధానం ఇస్తాడు. ఆ భయము, ఆందోళనతో కూడిన ప్రజలకు ఆయన సమాధానాన్ని ఇచ్చినట్లుగా మనం ఈ లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగనే యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వాక్యము కూడా మళ్ళా చదవండి ఒకసారి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు రెండోసారి కూడా శిష్యులకు మధ్యకు వచ్చి వారితో ఏమన్నాడంట? సమాధానము కలుగునుగాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి మనిషి కూడా ఈ రోజున కలిగి లేనిటువంటిది ఏంటంటే సమాధానం. జీవితంలో నెమ్మది ఉండట్లా,
పరిస్థితులను బట్టి కానీ, అనారోగ్య సమస్యలను బట్టి కానీ, కుటుంబ సమస్యలను బట్టి కానీ, వ్యక్తిగతంగా మనకి ఇతరులతో ఉన్నటువంటి పోట్లాట గొడవలను బట్టి కానీ, చుట్టుపక్కల వారిని బట్టి కానీ, మనకున్నటువంటి అనేకమైన వ్యక్తులతో మనకు సమాధానం ఉండటంలా. కానీ యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఇదిగో మీకు సమాధానము కలుగునుగాక. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో వారి ఆ పరిస్థితుల్లో నుంచి ఒకవేళ భయము మనము ఆవరించి ఉన్నామో ఆ భయమును తొలగించి సమాధానాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగుననే మనము రోగాల చేత, అనారోగ్యం చేత బాధపడుతున్నట్లయితే మన యొక్క అనారోగ్యము నుంచి బాగు చేసి స్వస్థపరిచి సమాధానమును ఇచ్చేవాడుగా యేసు ప్రభువారు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి ఆయన అందరికీ కూడా సమాధానమును నెమ్మదిని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ముఖ్య వాక్యముగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మన జీవితంలో కూడా ఏ సమాధానం అయితే కోల్పోయి ఉన్నామో ఆ సమాధానాన్ని మన ప్రభువారు మనకి ఇస్తూ ఉండగా అటువంటి సమాధానాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో అందరము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్ చెప్తామా గట్టిగా? మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు ఎలాగో సమాధానమును కలిగి ఉన్నారో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేను ఈ పూట మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము మనము చూద్దాం. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 'ఆదికాండము' అబ్రహాము మనము చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాము తన ఇంట నుండి బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాము, తన భార్య, అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు తనతో ఉన్నాడు. అబ్రహాము తమ్ముడు కుమారుడైనటువంటి లోతు కూడా అబ్రహాముతో ఉన్నాడు. వీరు నలుగురు కలిసి తమ ప్రాంతము నుండి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వస్తూ ఉండగా మార్గమధ్యములో అబ్రహాము తండ్రి అయిన తెరాహు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకెంతమంది మిగిలారు? ముగ్గురు. అబ్రహాము, తన భార్య, అబ్రహాము తమ్ముడి కుమారుడైన లోతు. ఈ ముగ్గురు కూడా ప్రయాణమై కొనసాగిన తర్వాత దేవుడు చూపించే దేశానికి చక్కగా వారు వచ్చారు. వచ్చినప్పుడు చక్కగా దేవుడు ఏమన్నాడు అబ్రహాముని 12వ అధ్యాయంలో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రహాముతో తెలియజేశాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఆయనని అనేక మందికి నువ్వు ఆశీర్వాదముగా ఉంటానని చెప్పి ఆయన వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాముని ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదిస్తానన్నాడో అబ్రహాముతో ఉన్నటువంటి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముతో ఉన్నటువంటి లోతు కూడా ఎంతగానో హెచ్చింపబడ్డాడు. ఇప్పుడు గమనించండి, ఈ ఇరువురు కలిసి వారు మందను మేపుతూ ఉన్నారు. ఆ మంద ఎంతో ప్రబలమైనది, అత్యధికమైనది, విస్తారమైనటువంటి మంద వారికి కలిగి ఉన్నది. గమనించండి, అంతగా దేవుడు వారిని దీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మన జీవితాల్లో ఆశీర్వాదము, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అని అంటే బంగారము, పొలాలు, స్థలాలు, మంచి మంచి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఉంటే ధనవంతులు అని మనం చెప్పుకుంటాం. కానీ అబ్రహాము జీవించిన దినాలలో ఎంత ఎక్కువగా పశువులు కలిగి ఉంటే అంతగా వారు ధనవంతులని దాని అర్థం. ఇప్పుడు అబ్రహాము ఎంతగానో దీవించబడ్డాడు, ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఎంతగానంటే ఒకానొక సమయములో వారి ఇరువురు ఉంటున్నటువంటి ప్రాంతము వారి మందకు సరిపోలేదంట. సరిపోయకపోయేసరికి అబ్రహాము యొక్క కాపర్లకి లోతు మందను మేపేటువంటి కాపర్లకు మధ్య గొడవైంది.
గొడవ అయితే ఒకసారి వాళ్ళిద్దరూ కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు. ఆ యొక్క మంద వారి దగ్గర అంత విస్తారంగా ఉండేసరికి వారి ఇరువురు కాపర్లు అనగా గొర్రెలు మేపే కాపర్లు పోట్లాడుకుంటూ ఉంటే ఆ తగాద అంతా ఎక్కడికి వచ్చిందో తెలుసా? అబ్రహాముకి లోతుకు జరిగినట్లుగా వచ్చింది. అది నిజానికి జరిగింది ఎవరికి? అబ్రహాముకి లోతుకి ఏం జరగల, వారు కాపర్లకు జరిగింది. అది ఆ గొర్రెలను మేపేటువంటి మందను మేపేటువంటి కాపర్లకు జరిగింది, వీరికేం జరగల. కానీ అది వీళ్ళిద్దరి మధ్య జరిగినట్లుగా పోర్ట్రేట్ అయింది. వెంటనే ఆ తగాద భావం అంతా కూడా ఆ ఇక్కడ అబ్రహాము లోతు ఇరువురు కూడా చక్కగా కూర్చున్నారు. ఇరువురు కూడా చక్కగా కూర్చున్నప్పుడు ఆ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు? అక్కడ ఏమైందో ఒక్కసారి చూడండి. అబ్రహాం ఆదికాండము 13వ అధ్యాయము 6వ వాక్యము. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారు ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. గమనించండి, వారి మంద ఎంతో విస్తారమైందంట. వారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వారి మంద చేత విస్తరించబడింది. విస్తరించబడేసరికి వెంటనే ఇక వారు కలిసి ఉండలేనంతగా ఇదయ్యింది. వారి కాపులకు మధ్య ఎంతగానో పోట్లాట్లైనవి, తగాదాలు అయ్యేసరికి వెనువెంటనే అబ్రహాము లోతును పిలిచాడు. నాయనా, మనిద్దరము రక్త సంబంధికులం. నువ్వు నా తమ్ముడు కుమారుడు అయినప్పటికీ కూడా నేను నిన్ను అలాగ పెంచక నిన్ను నన్ను సొంత తమ్ముడుగానే నేను పెంచాను. కనుక మన ఇరువురికి మధ్య తగాదాలు ఉండకూడదు అని పిలిచి మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి చూడండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. 8వ వాక్యం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి లోతుతో చెప్పగా చాలు. గమనించినట్లయితే మనము చూస్తున్నటువంటి ఈ యొక్క ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతును పిలిచి చెప్తున్నాడు, నాయనా లోతు, మనము బంధువులము, వేరే వారం కాము. గమనించండి, ఇప్పుడు గనక బంధువుల మధ్య గనక మనకు పోట్లాట జరిగితే, బంధువుల మధ్య గనక మనకు గనక తగాదాలు వస్తే, భేదాభిప్రాయాలు వస్తే, మనం కనుక ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళామో ఎదురుపడినప్పుడు మాట్లాడుకుంటామో మొహం పక్క దిక్కుని వెళ్ళిపోతాం. చాలామంది కూడా ఏం చేస్తామో తెలుసా, మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. మొహం పక్కకి తిప్పుకొని పలకరించకుండా అటు నుంచి ఇటువైపు గట్టు వారు ఎదురు పడినప్పటికీ కూడా పలకరించకుండా మనం పక్కకి పోతూ ఉంటాం. అంటే పరిస్థితి ఏంటి? గమనించినట్లయితే చాలా సందర్భాలలో అనేక మంది బంధువుల మధ్య, అనేక మంది కుటుంబాల మధ్య సరైనటువంటి పరిస్థితులు వారికి అనుకూలంగా లేనప్పుడు, వారి మధ్య విభేదాలు తలెత్తినప్పుడు, వారి మధ్య తగాదాలు వచ్చినప్పుడు అక్కడ వారు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండదు. పోట్లాటలు జరిగి కొన్ని సంవత్సరాలైనా వారు కలవనటువంటి పరిస్థితులు వారి మధ్య తలెత్తుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా అబ్రహాము తన తమ్ముడు కుమారుడైన లోతుకు మధ్య జరిగినప్పుడు అబ్రహాం ఏమంటాడో తెలుసా, నాయనా, మనము బంధువులము గనక మనం పోట్లాడుకోకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చేయంటున్నాడు? మనం బంధువులం, రక్త సంబంధికులం, మనం విరోధులమేం కాదు, బద్ధ శత్రువులమేం కాదు.
మనకు తగాదాలు చంపుకునేంత పగ ప్రతీకారాలు మన మధ్య ఏమి లేవు. కాబట్టి మనము బంధువులము గనక మన మధ్య ఎన్నడూ తగాదాలు రాకూడదు. మనము శాంతియుతంగా, మనం సమాధానముతో, ఇదిగో ఈ ప్రదేశము మన ఇద్దరికి చాలటం లేదు గనక నీవే ఒక దిక్కును కోరుకో, ఈ భూమి అంతా నీ ఎదుట ఉన్నది, నువ్వు ఏ దిక్కుకు వెళ్ళాలనుకుంటావో నువ్వు ఆ దిక్కుకు వెళ్ళు, నేను వ్యతిరేకంగా వెళతా, నువ్వు ఏ దిక్కుకు వెళతావో అది నీ ఇష్టమయ్యా అని చెప్పి ఆయనకు చక్కగా చెప్పాడంట. మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఇతరులతో మనము సమాధాన పడే వారముగా ఉండాలి. అందుకని మూలవాక్యం మర్చిపోవద్దు, సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు అబ్రహాం ఏమనాలి? దేవుని కుమారుడు గనక లోతుని పిలిచి చక్కగా చెప్తున్నాడు, నాయనా మనం బంధువులము, మనము కలహము మన మధ్య ఉండకూడదు. మనం కలహము పడితే గనక మన మధ్య శత్రుత్వం పెరిగిపోతే మనము ఎంతో బద్ధ శత్రువులుగా, విరోధంగా తయారైపోతాం. గనుక మన మధ్య ఎన్నడూ కూడా అలాంటి అభిప్రాయాలు, అలాంటి శత్రుత్వము మనకు రాకూడదు. మనము కలిసి ఉన్నప్పుడు, లేదా నేను నీ ప్రాంతం వచ్చినప్పుడు నువ్వు నన్ను పలకరించాలి, నీ గృహంలోనికి నన్ను ఆహ్వానించాలి, నువ్వు నా ప్రాంతం వచ్చినప్పుడు నేను నిన్ను పలకరించాలి, నా గృహంలోనికి నిన్ను ఆహ్వానించాలి. ఇరువురము కలిసి ఐక్యతగా, చక్కగా, ప్రేమానురాగాలతో కలిసి ఉండాలి, కానీ పగ ప్రతీకారాలతో మనం ఉండకూడదు అని అబ్రహాము లోతుతో చక్కగా చెప్పి, అయ్యా మనం అలాగూ ఉండకూడదు అన్నప్పుడు వెంటనే లోతు తను చెప్పిన మాట తనకు ఎంతో సఖ్యత కలిగినదిగా ఉండినందున వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? కనులెత్తి అంట చూశాడనంట. చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు చక్కగా ఆయన కనులకు ఏదోను తోట వలె, యెహోవా తోట వలె ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము ఆయన చేసిన పని ఏంటంటే సమాధాన పడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు అబ్రహాము? సమాధాన పడ్డాడు. ఇప్పుడు అబ్రహాము పెద్దవాడా, లోతు పెద్దవాడా? వారి ఇరువురు మధ్య అబ్రహామే పెద్దవాడు. అబ్రహాము తమ్ముడు కుమారుడే లోతు. ఇప్పుడు వయసులో పెద్దవాడు గనక పిలిచి ఏరా అని 4 చివాట్లు పెట్టే అధికారము, ఆ యొక్క వయసు యొక్క గౌరవం ఉన్నదా లేదా? ఉన్నది అబ్రహాంకి. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? పిలిచి 4 తిట్లు తిట్టలేదు, చివాట్లు పెట్టలేదు, గద్దించలేదు. ఆయనను పిలిచి చక్కగా సమాధానకరమైనటువంటి మాటలు మాట్లాడి పరిస్థితిని చక్కగా సమాధానపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, సమాధానపరచండి అని మధ్యలో గనక అడిగితే ఏం చేస్తారో తెలుసా? సమాధానపరచకపోగా ఇంకా ఆ గాయాన్ని ఇంకా పెంచేవారుగా ఉంటారు, ఇంకా ఆ గాయాన్ని ఇంకా పెంచి పోషించి దానిని ఇంకా మంటలు మండించేవారుగా ఉంటారు. కానీ అబ్రహాము ఎంతటి తెలివి కలిగిన వాడుగా, ఎంత చాకచక్యముతో ఇరువురు మధ్య ఎన్నడూ శత్రుత్వం, విభేదాలు ఉండకూడదని వారిని చక్కగా ఆ పరిస్థితిని, ఆ సమస్యను శాంతియుతంగా పెంచక దానిని సమాధానముతో ముగించేశాడు. అసలు అది దేవునికి మహిమ. అలాంటి వారముగా మనం ఉండాలి. మనం కూడా మన దగ్గరికి ఏదైనా వచ్చిందనుకోండి, ఒక సమస్య మన దగ్గరికి వచ్చింది, దానిని పెంచే వారంగా ఉండకూడదు. ఆ సమస్యను శాంతియుతంగా సమాధానపరిచే వారంగా ఉండాలి. అందుకని అంటున్నాడే, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇక్కడ అబ్రహాము దేవుని కుమారుడే. ఎందుకని అనగా సమస్యను శాంతియుతంగా పరిష్కరించాడు. సమాధానముతో ఇరువురు కూడా చక్కగా వెళ్ళిపోయారు. ఏ తగువులు లేవు, ఏ పోట్లాట్లు లేవు. ఆ తర్వాత మీరు కనుక చూడగలిగితే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఈ లోతు వెళ్ళి అక్కడ ఉంటే కొంతమంది లోతు ఆస్తిని అంతటిని పట్టుకుని పోయారు. పట్టుకుని పోతే లోతును విడిపించడానికి అబ్రహాం కూడా వెళ్తాడు. వెళ్ళి యుద్ధం చేసి లోతుని, తన కుటుంబాన్ని, తన ఆస్తిని అంతటిని విడిపించి మళ్ళా లోతుకి అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? వారి మధ్య సమాధానము, ప్రేమ, అనురాగము ఉన్నది కాబట్టి ఆ యొక్క విధానం బట్టే అబ్రహాము అతని నిమిత్తం యుద్ధం చేయడానికి కూడా వెళ్ళాడు. నేటి దినాలలో అలాంటి వారముగా ఉండాలి.
మన జీవితాల్లో సమాధానము కలిగి ఉండాలి, కానీ మనము సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా మన జీవితాల్లో బ్రతుకులుగా ఉండేవారముగా ఉండకూడదు అని ఈ దీన సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ మాట నేను చెప్తాను చూడండి. రెండవ మాట లూకా సువర్తమానము 9వ అధ్యాయము 57వ వాక్యము నుండి మనము క్షమించాలి. లూకా సువర్తమానము 9వ అధ్యాయము 51వ వాక్యము చదవండి. 9:51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించినట్లుగా వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని వారిని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చాలండి. ఈ మాటలు జాగ్రత్తగా నేను చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ఎక్కువగా గలిలయ ప్రాంతంలో జరిగింది. ఎక్కడ జరిగింది? గలిలయ ప్రాంతం. ఇప్పుడు మనం తెనాలిలో ఉన్నాం. ఇశ్రాయేలు పటాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి కింద ఉన్నటువంటి భాగమేమో యోధా భాగం అంటాం, మధ్యలో ఉన్నటువంటి భాగమేమో సమరియా అని అంటాం, ఉత్తరాన పై ఉన్నటువంటి భాగము గలిలయ అంటాం. చెప్పండి ఒక్కసారి. కింద ఉన్న భాగం ఏంటి? యోధా. మధ్యలో ఉన్న భాగం సమరియా. పైన ఉన్న భాగం గలిలయ. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి యోధా భాగములో దేవుని మందిరం యెరూషలేము ఉన్నది. యేసు ప్రభువారు ఆయన సువార్త పరిచర్య చేస్తున్నదేమో గలిలయ పై భాగంలో ఉంటారు. మరి మధ్యలో ఉన్నటువంటి సమరయ ప్రాంతం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యూదులైన ఎవరైనా కూడా వారు గలిలయ నుంచి కిందన్న యోదయకు రావాలి అంటే మధ్యలో ఉన్నటువంటి సమరయ మీద రావాలి. కానీ వాళ్ళు అలా రారు. వాళ్ళు ఏం చేస్తారంటే సమరయులతో యూదులు సాంగత్యం చెయ్యరు, అనగా వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో పలకరించరు. వారిని ఏ విధంగా పనితో కూడా వారికి సహవాసం ఉండదు. వారికి వీరిని శత్రువులుగా భావిస్తూ ఉంటారు. అందుకని సమరయ ప్రాంతంలో రాకుండా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు యూదులు వీళ్ళందరూ కూడా చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళు. మీకు అర్థం అవ్వాలంటే నేను సింపుల్గా చెప్తున్నా. యోదయ ప్రాంతం తెనాలనుకోండి, విజయవాడ సమరయ, రాజమండ్రి గలిలయ ఒకే ప్రాంతం. మీకు అర్థమైంది కదా? తెనాలేమో యోదయ ప్రాంతం, సమరయనేమో విజయవాడ, రాజమండ్రి ఏమో గలిలయ. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న వ్యక్తి తెనాలి రావాలి అంటే మధ్యలో ఎక్కడి నుంచి రావాలి? విజయవాడ నుంచి రావాలి. కానీ అట్లా రారాడు. వాళ్ళు చుట్టూ తిరిగి వచ్చి గుంటూరు మీదకుంటే తెనాలి వస్తారు. అర్థమైందా? వాళ్ళు ఎట్లా వస్తారు? చుట్టూ తిరిగి వస్తారు.
రావాలంటే విజయవాడను టచ్ చేయరాడు, గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి రాజమండ్రి పోతాం. ఎందుకు? సమరయులకి యూదులకి సాంగత్యం చెయ్యరు కాబట్టి. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి సమరయ ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సమరయ స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఆమె 5 భర్తలను కలిగి ఉంది. పాపంలో జీవిస్తూ ఉంటే ఆమె మధ్యాహ్నకాల సమయంలో బావిలో నీళ్లను తోడుకోవటానికి వచ్చింది. యేసు ప్రభువారు ఆమె కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆ చక్కటి సమయంలో ఆయన కూడా నీటి కోసం ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆమె వచ్చి అడిగింది, అయ్యా ఎవరు మీరు అనగానే యేసు ప్రభువారు మాట కలిపి మాట్లాడుతూ ఉంటే, అయ్యా మీరు మాతో పలకరు కదా, మాతో మీరు మాట్లాడరు కదా, ఎందుకని మీరు మాతో మాట్లాడుతున్నారు ఏంటి అని అన్నప్పుడు యేసు ప్రభువారు తన హృదయంలో తన జీవితం ఉన్న పరిస్థితులన్నీ చెప్పగానే ఆమె తాము ఎంతగానో బాధపడి తన పాపపు కొండను విడిచిపెట్టి ఆమె ఊరిలో ఉన్న వారందరినీ వెళ్ళి తీసుకుని వచ్చి యేసు ప్రభువారు ఈయనే రాబోతున్న మెస్సయ్య అని చెప్పి అందరికీ కూడా చెప్తాము. అయితే యేసు ప్రభువారితో శిష్యులు ఏం చేశారంటే, వారు ఆహారం తీసుకురావడానికి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆహారం తీసుకుని వస్తూ ఉండగానే యేసు ప్రభువారు ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటే చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అరే ఎవరు మాట్లాడమే, ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈయనేంటి వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడని ఈ యొక్క శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయము మీరు చూసినట్లయితే 27వ వాక్యము. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? అసలు ఎవరు కూడా మాట్లాడరు వాళ్ళతో, ఆ ప్రాంతానికే వెళ్ళరు. ఈయనేంటి వాళ్ళ ప్రెమిసిస్లోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ మనుషులతో మాట్లాడుతున్నాడని శిష్యులందరూ ఆశ్చర్యపడ్డారు. యేసుప్రభు వారు తారతమ్యాలు యేసుప్రభు వారు తొలగించడానికి భూలోకానికి వచ్చాడు. యేసుప్రభు వారు ఆయన అనేక మంది వెలివేయబడిన వారిని సైతము కూడా మార్చడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే సమరయ స్త్రీతో మాట్లాడారో అక్కడున్న ప్రజలందరూ కూడా వచ్చి యేసు ప్రభు మాటలు విన్నారు, యేసు ప్రభు బోధన విన్నారు. యేసు ప్రభు ద్వారా గొప్ప కార్యాలు వారు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలా యేసు ప్రభు సమరయునికి యూదులకు మధ్య ఉన్న భేదాన్ని అడ్డుగోడను చెరిపివేశారు. ఆయన చెరిపివేసి చక్కగా వారితో సమాధాన పడిన వాడిగా యేసు ప్రభు వారు ఉన్నారు. ఒకసారి యేసయ్య మరలా గలిలయ నుంచి వెళుతూ ఉంటే ఈసారి సమరయులు యేసు ప్రభు వారిని వాళ్ళ ఊరికి రానియటానికి ఇష్టపడలా. యేసు ప్రభువారిని మొదటిసారి వెళ్ళి ఆయన పాపమును గురించి ఆ సమరయ స్త్రీతో మాట్లాడి తన బ్రతుకును మార్చాడు కదా. రెండవసారి యేసయ్య సమరయ గుండా వెళ్ళాలి అనుకునేసరికి సమరయులు ఏమన్నారో తెలుసా? యేసు ప్రభుని మా ఊర్లోనికి మేము రానివ్వము, ఆయనకి మేము ఇక్కడ బస చేయడానికి కూడా మేము అంగీకరించము అన్నారు. అంతలో శిష్యులు కోపం వచ్చేసింది. మేము ఉండటానికి కూడా మాకు నివాసము, మేము పడుకోవడానికి కూడా కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కూడా మాకు అవకాశం మీరు ఇవ్వరా అని చెప్పి యోహాన్ ఏమంటాడో తెలుసా? ఆయన ఏమన్నాడు ఒక మాట చూడండి. మేము ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట ఏమన్నాడంట? వీరిని మేము ఆకాశము నుండి అగ్నిని దింపి సమరయులు మేము చంపేస్తామయ్యా అని యోహాను మాట్లాడాడు. శిష్యులు మాట్లాడితే ప్రభువారు ఏం చేశారో తెలుసా? ఆయన ఏం మాట్లాడాడు అక్కడ? చదవండి. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఫుట్ నోట్లో ఆ మాటలు ఏముందో ఒక్కసారి చదవండి. 4వ మాట.
అర్థమైందా? యేసు ప్రభువారు అన్నారు, నేను రక్షించడానికే వచ్చా, నేను నాశనం చేయడానికి రాలేదు. ఇప్పుడు చెప్పండి, వారు యేసు ప్రభువారిని వ్యతిరేకించిన వారితో సమాధాన పడ్డాడే కానీ వారిని ఏ మాత్రము కూడా యేసు ప్రభువారు నశింప చేయలేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. వారిని ఏ మాత్రము కూడా నాశనం అయిపోవాలని కోరుకోలేదు. మనకెవరైనా ఇబ్బంది పెడితేనో బాధ పెడితేనో మానవులుగా మనం ఏమంటాం, వారు నాశనం అయిపోవాలి, వారు పాడైపోవాలి, వారు పతనం అయిపోవాలి, వారు ఇంకేదేదో రీతిగా మనం వారిని హింసించే వారంగా ఉంటాం. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, నన్ను అడ్డగించినంత మాత్రాన, నాకు అవకాశం ఇయ్యనంత మాత్రాన నేను వారిని ఏమీ చేయను, నేను రక్షించడానికే వచ్చారన్న. ఒకసారి లిలియన్ స్టార్ అనేటువంటి ఒక మిషనరీ ఉన్నాడు. పేరు చెప్పండి ఒకసారి. లిలియన్ స్టార్. ఈ లిలియన్ స్టార్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ గారు, తన భార్య కూడా డాక్టరే. ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆఫ్రికా ఖండంలో వారు మిషనరీ సేవలు చేయటానికి ఆఫ్రికా ఖండానికి వచ్చారు. ఆఫ్రికా ఖండానికి వచ్చి వారు నాగరికత తెలియనటువంటి ప్రజలకు నాగరికత తెలుపుతూ అక్కడున్న అనేక మందికి కూడా మంచి వైద్యాన్ని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అక్కడ ఒక బాలుడు, ఆ అనాగరికతలలో నుంచి ఒక బాలుడు వచ్చి, డాక్టర్ గారు నేను మీ దగ్గరే ఉండి పని చేస్తానంటే నాకు జీతం ఇస్తారా అన్నాడు. సరేనయ్యా రా అని చెప్పి ఆ వ్యక్తిని తనకు అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. చక్కగా ఈ డాక్టర్ గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, అనేక మంది ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. ఉదయాన్నే ప్రార్థన, కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించడం, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ అనాగరికత జాతిలో నుంచి తనకు అసిస్టెంట్గా వచ్చాడే ఆ అబ్బాయి కూడా యేసు ప్రభువును తెలుసుకుని బాప్తీసం పొందుకున్నాడు. ఎవరు? ఆ అనాగరికత జాతిలో నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఈ లిలియన్ స్టార్ దగ్గర బాప్తీసం పొందుకుని వెంటనే ఆయన కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటే అది తమ ప్రాంతంలో ఉన్న ఆ అనాగరికత నాయకులకు తెలిసి వీడు ప్రభువుని నమ్ముకున్నాడంట అని చెప్పి ఆ పిల్లవాడిని చంపేశారండి. ఆ పిల్లవాడిని చంపివేసిన తర్వాత ఆ యొక్క గూడెములో ఉన్న వారందరూ నాయకులు, ఆ జాతి యొక్క నాయకులు ఆ పిల్లవాడిని చంపేసిన తర్వాత కొద్ది కాలానికే ఈ యొక్క డాక్టరే మన మధ్యకు వచ్చి ఈ యొక్క వ్యక్తిని బాప్తిసం ఇచ్చాడని చెప్పి ఆ డాక్టర్ గారిని కూడా చంపేశారు. ఇంకెవరున్నారు? తన భార్య అక్కడే ఉండి ఆ అనాగరికత జాతుల మధ్య ఉండి ఆమె డాక్టర్గా సేవ చేస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో తన భర్తను ఎవరైతే ఆ యొక్క వ్యక్తిని చంపారో ఆ గూడెములో ఉన్నటువంటి నాయకులే అనారోగ్య పాలయ్యి ఆమె దగ్గరకు వచ్చారండి. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి తెలుసు, నా భర్తను చంపింది వీళ్ళే, ఆ పిల్లవాడిని చంపింది కూడా వీళ్ళే అని తను తెలిసి వారికి వైద్యం చేయడానికి నిరాకరించలేదు. ప్రభు ప్రేమను బట్టి మీ శత్రువులను ప్రేమించుడి అని ఆ యొక్క ప్రభు చెప్పిన మాటను పట్టుకుని తన భర్తను చంపినటువంటి వారికి కూడా వైద్యమును చేసింది. వారిని తిరిగి చనిపోయే పరిస్థితిలో నుండి చక్కగా నిలవబెట్టింది. వాళ్ళు కూడా చక్కగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆమె చూపిన ప్రేమను బట్టి, ఆమె చేసిన పరిచర్యను బట్టి ఆ అనాగరిక జాతులు వారందరూ కూడా ప్రభువును నమ్ముకొని ప్రభువును సేవించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు యోహాన్ అంటాడు, ఈ సమరయులను నేను ఆకాశము నుండి అగ్ని దింపి చంపివేయినా? ప్రభు అంటాడు, ఇదిగో నేను రక్షించడానికే వచ్చాను కానీ నేను నాశనం చేయడానికి నేను రాలా. కాబట్టి మీరు కూడా సమాధానముగా ఉండండి,
వారు మీతో ఉండటం లేదు కదా, మిమ్మల్ని బాధ పెడుతున్నారు. యేసు ప్రభు వారికి ఆ ఒక్క రాత్రికాల సమయంలో పడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రభు వారిని ఏమి దూషించలా, వారిని హింసించలా, వారి మీద శపించలా. వారిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు, వారిని సమాధానపరిచిన వాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో సమాధానపరిచేవారు ఉండాలి, సమాధానముతో నిండి ఉండేవారు ఉండాలి. అలాంటి వారముగా మనమందరము కూడా ఉందుముగాక. ఆమేన్. అందుకనే ప్రభువారు చెప్తున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము లోతుతో సమాధానముగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులే సమరయులతో సమాధానముగా లేనప్పటికీ కూడా ఆ శిష్యులను సమాధానపరిచాడు ఆయన. మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబంలో ఉన్నవారు నేను ఆయన వేసేస్తా, లేదంటే వాళ్ళని నాశనం చేసేస్తా, వాళ్ళని పతనం చేసేస్తా అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏసై అని చెప్పి కత్తిచ్చామనుకోండి, అక్కడ సమాధానం పరిచే వారంగా ఉంటామా? సమాధానాన్ని ఇంకా అసమాధానాన్ని పెంచే వారంగా ఉన్నామా? పెంచే వారంగా ఉంటాం, తగ్గించే వారంగా ఉంటాం. కానీ యేసు ప్రభు వారు తగ్గించేశాడు, పూర్తిగా అణిచివేసేసాడు. మూడవదిగా సమాధానాన్ని గురించి నేను చెప్తున్నాను. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యము మనము చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. చాలండి. ఈ మాటలు ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితం మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? ఆది మానవుడైనటువంటి ఆదాము తన అవిధేయత వలన దేవునికి దూరం అయిపోయాడు. ఆదాము నుంచి పాపం అనేటువంటి ఆ తాడు ఒకరి తర్వాత ఆ పాపం అలా కొనసాగుతూ ఉంది. ఆ పాపం వలన మనుషునికి దేవునికి మధ్య అగాధము, ఎడబాటు, దూరము పెరిగిపోయినారు. ఇప్పుడు మనుషునికి దేవునికి మధ్య ఏర్పడినటువంటి ఆ దూరమును, అగాధమును, ఆ యొక్క పరిస్థితిని చక్కదిద్దటానికి, ఆ పరిస్థితిని పోడవటానికి, మరలా దేవుణ్ణి మనిషిని కలపటానికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానార్థమైనటువంటి వ్యక్తిగా ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జరిగింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సమాధానార్థమైన వ్యక్తిగా వచ్చాడో, ఈ యొక్క మనుషునికి దేవునికి మధ్య పెరిగిన ఈ అగాధమును పూడ్చడానికి ఆయన తను శిక్ష పొందవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని దేవునితో కూడా కలవడానికి ఆయన తన యొక్క శరీరము మీద శిక్షను భరించిన వాడుగా ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యములో ఈ రీతిగా మాట్లాడతాడు. ఒకసారి చూడండి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనే మనకు సమాధానకారకుడనై ఉన్నాడు. ఏం చేశాడంట? మనుషుణ్ణి దేవునితో సమాధానపరచవలనని ఆయన శిక్షను పొంది తన సిలువ బలియాగము ద్వారా, సిలువ శిక్ష ద్వారా ఆయన చిందించిన రక్తము, ఆయన పొందిన దెబ్బల చేత దేవుడినంట సమాధానపరిచాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీకు నాకు మధ్య ఎడమైనటువంటి ఆ దూరమును,
దేవునికి మనకు మధ్య దూరమైన అగాధమును పూరించడానికి, దేవునితో మనుషుని కలపటానికి, దేవునికి మనుషుని మధ్య సమాధానమును ఏర్పరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువ మీద ఆయన శిక్షను పొందుకున్నాడు. ఆ శిక్ష వలన, తను పొందుకున్న దెబ్బల వలన, తన చిందించిన రక్తము వలన మనకు నెమ్మదిని, ప్రభువుతో మనల్ని ఏకముగా చేశాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే అంటాడు, యేసు ప్రభువే మన సమాధానమా అయి ఉన్నాడు. ఆయన మన సమాధాన కారకుడినై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునికి మనకు మధ్య ఏర్పడిన అగాధాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన స్వరక్తము చేత తన పాపములు, మన పాపములను కడిగి ఆయన దేవునికి మనకు మధ్య ఆ బలియాగమును అర్పించడం ద్వారా మనము దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మనల్ని దేవుని దగ్గరికి చేర్చడానికి ప్రభువారు తన శరీరమును, తన ప్రాణమును మన కొరకు అర్పించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తను తాను బలిగా చేసుకుని ఆయన నిన్ను, నన్ను సమాధానముగా దేవునితో పడాలని ఆయన శిక్షణ పొందుకుంటే, మనము మాత్రం ఈ భూలోకంలో మనము మనుషులతో, వ్యక్తులతో మనము సమాధాన పడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించటము, మనము బ్రతకటము, అది ఎంత మాత్రము కూడా అది అర్థవంతంగా ఉండదు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉంటారన్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడు. ఎందుకో తెలుసా? ఆయన దేవునికి మనుషునికి మధ్య ఉన్న అసమాధానాన్ని, దూరాన్ని తొలగించి సమాధానపరిచాడు యేసు ప్రభు వారు. ఆయన బిడ్డలమైన మనము కూడా సమాధాన పరిచే వారముగా ఉండాలి, సమాధాన పడేవారముగా ఉండాలి, సమాధానమును పెంచగా తగ్గించే వారముగా మనం ఉండాలి. మనము ఎందుకు అంటే, మన ప్రాణప్రియుడు మన కొరకు ఆయన బలిగా మనల్ని దేవునికి మనుషునితో సమాధాన పరిచాడు గనక, అట్టి రక్తములో మనము కూడా మన ప్రతి పాపమును కడుగుకొని, మన క్రియలను కడుగుకొని దేవునితో సమాధానము పడేవారముగా, ఆయన సిలువను ఆశ్రయించే రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడుక్కొని మనము సమాధాన పడేవారముగా ఉండాలని దీన సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసురాజా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని నీ వాక్యము ద్వారా మేము ధ్యానించి ఉండగా నా ప్రభువా, నా తండ్రి, నీ సన్నిధిలో మేము కూడా నా ప్రభా సమాధాన పడేవారముగా ఉండటానికి కృప తోడుగా ఉంచండి. అబ్రహాము లోతుతో సమాధాన పడ్డాడయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, శిష్యులైతే సమరయుల్ని హింసించాలని, నశింపజేయాలనుకున్నప్పుడు నాయన అలాగున ఉండకూడదని సమాధానపరిచిన దేవుడు నా తండ్రి. అయ్యా, దేవునికి మనుషునికి మధ్య అగాధముగా దూరము ఏర్పడినప్పుడు అగాధమైన దూరమును నీ సిలువ రక్తముతో, సిలువ సంధితో సమాధానమును దేవునికి మనుషునికి ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. మా జీవితంలో కూడా మేము కూడా అయా సాధ్యమైనంత వరకు మనుషులతో మేము సమాధానం కలిగి ఉండటానికి, కుటుంబాలుగా సమాధానం కలిగి ఉండటానికి, నీతో మేము సమాధానం కలిగి ఉండటానికి కృప తోడుగా ఉంచండి. అయ్యా, మేము ఎవరి మధ్య అయ్యా ఇదిగో ఎవరికి మేము సమాధానంగా ఉండలేకపోతున్నామో మీరు సమాధాన కారకుడై ఉన్నారు కనుక ఆ పరిస్థితిని మీరు మాకు ఏర్పాటు చేసి అవకాశం కలిగించి, అయ్యా ఇదిగో నా తండ్రి, మేము ఎవరితో సమాధానంగా ఉండలేకపోతున్నామో అలాంటి వారితో మాకు కూడా సమాధానము తిరిగి కలిగించమని అయా సమాధాన కర్త అయిన నీ నామములో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.